శుభవార్త ప్రేక్షకులకు వందనములు. గత ఎపిసోడ్ మరి జయించే విషయం మాట్లాడుతూ వచ్చాం. 2 వారాలుగా ఆ విషయాన్ని చెబుతూ వచ్చాం. దాని ముగింపుగా 3వ వారంగా మరి ఆ సబ్జెక్టుని కొనసాగిస్తున్నాం. మరి ఇంతకుముందు శరీరమును జయించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్ ఏంటి, తర్వాత ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని ఎలాగ జయించాలి, మరి రెండవది మనస్సులో ఉండేటటువంటి పోరాటం, తర్వాత రూపాంతరం చెందటం అనే విషయాన్ని కూడా చూస్తూ వచ్చాం. ఇప్పుడు చీకటి శక్తులు, అంధకార సంబంధమైనటువంటి శక్తులు, ఆత్మీయ పోరాటం అనేది ఎలాగ మనం చేయాలనేది మరి జయించడానికి కావాల్సినటువంటి 3వ అంశం. దాని విషయం మనం చూస్తాం. మరి సహోదరుడితో డిస్కస్ చేయకముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మరి 18 వరకు ఉన్నది. మనకు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. సహోదరుడు దీని విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఇంతకుముందు మాట్లాడినట్టు, మనం చర్చించినట్టు, ఇది ఆత్మీయ విషయాల్లో జయం పొందడం మనం మొదలుపెట్టింది మన శరీరం యొక్క పతనం అయ్యే ప్రిన్సిపల్. దాని శోధన ఎలాగ జయించాలా, దాని తర్వాత మన మనసులో ఉండే మా ప్రాముఖ్యమైన విషయాలు, అంటే మనసుని ఎలాగ ప్రొటెక్ట్ చేయాలా, ఎలాగ జయించాలా, రూపాంతరం పొందడం అంటే ఏమిటని, రూపాంతరం మార్పు కలగటం, మనసులో మార్పు కలగాలి, కొద్దిగా చూసుకున్నాం. అంటే అటువంటి మార్పు అవసరం మనకి. ఎందుకంటే ఈ లోకం ఆలోచించే విధానంగా మనం ఆలోచించలేం. ఆ ఆలోచనకి, లేకపోతే ఏ విధానంగా లోకం ఆలోచిస్తుందో ఆ విధంగా మనం ఆలోచించలేం, ఆలోచించకూడదు ఆత్మీయంగా. అది ఎలాగ చేయాలంటే వాక్యం ద్వారా ఉదక స్నానం, వాక్యంకి లోబడడం, అంగీకరించడం, నమ్రత కలిగి ప్రభు చూపించినప్పుడు దాని తర్వాత వాక్యం మన మనసులో ఉండడం, ఇవన్నీ మనం చూసుకున్నాం కొంతవరకు, అలాగా టూకీగా టచ్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇంకొక ఆస్పెక్ట్,
ఆత్మీయ పోరాటం అనేది. ఈ క్రైస్తవ జీవితంలో ఈ పిల్గ్రిమ్ జర్నీలో మనం ముందుకు కొనసాగినప్పుడు ఆత్మీయ పోరాటం అనేది అది ఎలాగా మనం ఎదుర్కొన్నప్పుడు మనం గ్రహించాలి అవసరం. ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు ఈ ఆత్మీయ పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది? క్రైస్తవులు సాతాన్ని తిడుతూ ఉంటారు చాలాసార్లు. వాళ్ళకి అర్థం కాదు సాతాన్ అంటే ఎవరు అని, ఏమిటి అని. సాతాను ఒక గొప్ప దూత, వాడు దేవుని సన్నిధి నుంచి పడిపోయినా కానీ ఇప్పుడు కూడా గొప్ప రాజ్యంలో ఉన్నాడు. వాడు వెళ్తా ఉన్నాడు, ఒక గొప్ప అధిపతి. ఆ సాతాన్ క్రింద ఎన్నో రకాలైన హైరార్కీ ఉంది. అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ. ఇదంతా గ్రహించాలి. రాసి ఉంది వాక్యంలో మనకు, ఆ ఎఫ్ఎస్సి రాసిన ఆ భాగంలో మీకు క్లియర్గా ఉంది. గ్రౌండ్ లెవెల్గా మనం కానీ ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే ఇది అర్థం చేసుకోవాలన్నప్పుడు, ఒక క్యాబినెట్ ర్యాంక్ మన దేశం యొక్క అడ్మినిస్ట్రేటివ్ మోడల్ మనం తీసుకుంటే, అంటే ప్రభుత్వ పరిపాలన ఎలాగ మోడల్ నమూనా ఉంటుందో అలాగనే వీళ్ళు కూడా ఉంటారు. చీఫ్ మినిస్టర్ ఒక క్యాబినెట్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్స్, కలెక్టర్స్, మళ్ళీ దాని తర్వాత రెవెన్యూ అఫీషియల్స్ లాస్ట్ వరకు ఎలాగుంటారో అలాగే సాతాను కూడా కలిగి ఉంటాడు. ఏరియాలో కలిసిన మనం చూసాం ఇంతకు ముందు, ఫారసీ దేశపు రాజు చూసాం, మళ్ళీ ప్రిన్స్ చూసాం ఇంతకు ముందు ఒకసారి. అలాగే ఈ యోబు గ్రంథంలో చూస్తే 6వ వచనంలో మొదటి అధ్యాయంలో దేవదూతల సమూహంలో ఎప్పుడైతే ప్రభు ఆయన ఉన్నత స్థానం నుంచి దిగి వచ్చి వాళ్ళ మధ్య అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ జరుగుతుంటుంది. సభ అంటే అది ఒక అకౌంటబిలిటీ, హెవెన్లీ అడ్మినిస్ట్రేషన్ యొక్క అకౌంటబిలిటీ. అది ఆ టైం ఎలాగైతే ఎప్పుడన్నా డిస్ట్రిక్ట్ చెందిన మినిస్టర్ ఒకసారి ఎప్పుడన్నా టూర్కి రివ్యూ మీటింగ్స్ అవుతాయి, కలెక్టర్ గారు ఉంటారు, దాని తర్వాత ఆ లోకల్ ప్రజలు ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, కావాల్సిన డిస్కషన్స్ ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే వేరే డిస్ట్రిక్ట్కి చెందిన వాడు సడన్ గా మీటింగ్ లో వస్తే అడగొచ్చారే నువ్వు ఇక్కడ ఎలాగొచ్చావయ్యా బాబు, ఇది అంటే ఆయన ఏరియా కాదు కదా. అలాగే ఇప్పుడు మీరు చూస్తే యోబు గ్రంథంలో మొదటి అధ్యాయం 6వ వచనంలో సాతాను అటువంటి సభలో వెళ్ళగలిగాడు. అంటే ఆయనకు ఇంత ముందున్న స్థాయిలో అంత గొప్ప దూత కాబట్టి ఆ సభలో ఆయన సడన్ గా ప్రభు వచ్చాడు, కిందకి దిగొచ్చి ఆ అడ్మినిస్ట్రేషన్ లో చూస్తాడని తెలిసుండి వెళ్ళాడు కావాలని. వెళ్తే అప్పుడు ప్రభు అడిగాడు నువ్వు ఎక్కడికి వచ్చావు సడన్ గా అంటే, నేను ఇటువంటి భూమి మీద తిరిగి సంచరించి వస్తున్నానని చెప్పాడు. అప్పుడు మనకు తెలిసిన విషయమే కదా యోబు విషయంలో ఆ ప్రభు మధ్య సాతాను మధ్య జరిగిన సవాలు. దాని తర్వాత అంటే ఇదంతా రియల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. అందుకే ఎప్పుడైతే ఒక యోబు విషయం, సరే యోబు చాలా చాలా నీతిపరుడు, లోకంలో ఎవరు అటువంటి నీతి కలిగిన వ్యక్తి లేడని, అంత నీతిపరుడు అని ప్రభువే ఆయన విషయంలో సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి కాబట్టి సాతాన్ ఒక అవకాశం తీసుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి సవాలు యోబుని ఎలాగన్నా యోబుని నాశనం చేయాలనే దృష్టితో ఆయన ఆ సభలో చేరుకున్నాడు. ఇప్పుడు యోబ్ ఒక్కడే కాదు కదా, నీతిమంతులు చాలా మంది ఉన్నారు. దాని తర్వాత కూడా ప్రస్తుతం కూడా ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళు దేవుని భయంతో నడుస్తూ ఉంటే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా తీర్చబడి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు నడవడానికి. వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళను వదులుతాడా? వాళ్ళు యోబు అంత నీతిమంతులుగా ఉండకపోవచ్చు కానీ వాళ్ళని కూడా ఎవరిని ఖాళీగా వదలడు. అందుకే ఎవరైతే ప్రభువులో నడుస్తున్నారో వాళ్ళ అందరికీ సాతాని కుయుక్తులు తంత్రములు ఎదుర్కొనే అవకాశం వస్తుంది. ఆ సవాల్ ఎలాగా కలుగుతుంది వాళ్ళ జీవితంలో, అది కలిగినప్పుడు ఎలాగ ఎదుర్కోవాలా అని ఉంది. అయితే ఫస్ట్ చిన్న ప్రిన్సిపల్ ఏమిటంటే మొట్టమొదటిగా సాతానికి భయపడకూడదు. ఒకటి విశ్వాసి భయపడకూడదు. ఇప్పుడు ప్రతి చిన్న వాటికి భయపడతారు విశ్వాసులు. మాటలు చాలా పెద్ద మాట్లాడతారు కానీ రాత్రిపూట చీకటిగా ఉండి బల్బులు లేకపోతే కాంపౌండ్ లో బయటికి వెళ్ళరు. ఎందుకంటే మనకి ప్రభు ఒక గొప్ప విడుదల కలగజేశాడు. సాతాను యొక్క అధికారం నుంచే మనల్ని పూర్తిగా విడిపించాడు. అది మనకి కొలస్సీ 1:13 ఉంది కదా. అవును, చదువుతాను.
కొలసి 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఎంత గొప్ప ఆధిక్యత మనకి, అంటే మనల్ని ఆయన రాజ్య నివాసులుగా, అంటే ఆయన అధికారంలో ఉండగలిగే వాళ్ళలాగా చేశాడు. ఆయన అధికారం క్రింద రావడానికి కూడా మనకు అర్హత లేదు, ఆ అర్హత కలగజేశాడు. ఆయన కుమారుని పంపించాడు, ఆయన చనిపోయాడు మన కోసం, మనం నమ్మాం కాబట్టి మనకు ఆ ప్రవేశం కలిగింది ఆయన అథారిటీ కింద ఉండడానికి. ఇప్పుడు మనం ఆయన రాజ్యం అంటే ఆయన అధికారం కింద ఉన్న వాళ్ళల్లో లెక్క. ఎవరైతే దేవుని విశ్వసించి ప్రభువుని నమ్ముకున్నారో, ఇప్పుడు అటువంటి వాళ్ళకి వీడి అధికారం లేదు, సాతాను అధికారం లేదు, వాళ్ళ మీద లేదు. సో ఇప్పుడు లేనప్పుడు మనం భయపడే విషయం ఏం లేదు కదా, కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే యాకోబు పత్రికలో 4:7 చూస్తే సాతాన్ని ఎదుర్కోమని రాసుంది, కానీ ఒక ప్రీ కండిషన్ ఉంది దానికి. యాకోబు 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ రెండు ఇన్స్ట్రక్షన్ సెపరేట్, కానీ ఇవి కలిసి ఉండాలి మన జీవితంలో. దేవునికి లోబడడం ముందు, మొదట దేవునికి లోబడడం అంటే ఏంటి? ఆయన అధికారం కింద జీవించడం, ఆయన కాడి కింద ఉండడం. ఇప్పుడు అందుకే యేసు ప్రభు మత్తయి 11 28, 29 అందరినీ ఆహ్వానించాడు. ఏమని ఆహ్వానించాడు? సమస్త జనులారా ప్రయాసపడుతున్న వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నా యుద్ధ నా కాడి క్రింద ఉండి నేర్చుకునుడి అన్నాడు. ఈ లోకంలో ప్రయాసం తప్ప మానవునికి ఏమి లేదు, కానీ ఆ ప్రయాసంతో విశ్రాంతి అనేది లేదు మానవునికి. ఇది మనం సాధారణంగా ఉట్టి గాస్పెల్ ప్రీచింగ్ లో వాడే వచనం. సాధారణంగా అందరూ ఏదో అవిశ్వాసులకే చెందింది అని. అసలు ఇది అవిశ్వాసులకంటూ కాదు, ఇది యాక్చువల్ గా చూస్తే అవిశ్వాసులకి కూడా అప్లై అవ్వచ్చు. కానీ ఇది నేను అనుకునేది ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆ పిలుపు ఆ యూదా దేశానికి, అది అన్యులకి ఇచ్చిన పిలుపు కాదు. ఆయన ఆ టైంలో మాట్లాడుతున్నది యూదులతోనే. యూదులు కవెనెంట్ పీపుల్, నిబంధన కింద ఉన్నవారు, అది మొదటి నిబంధన కింద ఉన్నవాళ్ళు. ఆ నిబంధన ద్వారా దేవునితో సంబంధం కలిగిన ప్రజలు. వాళ్ళతో అంటున్నాడు, ప్రయాసపడే సమస్త జనులారా నా దగ్గరకు రండి అంటాడు. మీరు ప్రయాసపడుతున్నారు, మీరు ఎంతో కృషి చేస్తున్నారు, విశ్రాంతి అంటూ లేదు. మీరు విశ్రాంతిని అది ఎక్స్పీరియన్స్ చేయడం లేదు, అంటే అనుభవించడం లేదు. మీరు నా దగ్గరకు రండి. నా దగ్గరికి రండి అంటే ఏంటి? ఊరికే నా దగ్గరకు వచ్చి ఏదో మీరు ఇప్పుడు నేను సాధారణంగా మాట్లాడేటప్పుడు లుకింగ్ యాట్ జీసస్ అండ్ లుకింగ్ అంటూ జీసస్ అనే ఒక రెండు డిస్టింక్షన్ నేను తేడా చూపిస్తాను. నాకు అనిపిస్తుంది అలా. మామూలుగా చూడటం, తర్వాత ఆయన ఆజ్ఞల కోసం కనిపెట్టడం, అంటే అది ఊరికే అలా. యేసు ప్రభువుని నమ్ముకోవడం, అందరూ నమ్ముకోండి అంటారు, నమ్ముకుంటున్నారు కూడా ప్రజలు. అది ప్రభుకు స్తోత్రమే, దానిలో ఏమి తప్పులేదు. యేసు ప్రభువుని నమ్ముకోవాలి నిజమే, కానీ అది ఎంత లైట్ గా అయిపోయిందంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే యేసు ప్రభు ఇది చేస్తాడు, అది చేస్తాడు, లేకపోతే మనకి పరలోకం దొరికిపోతుంది, ఇక అన్ని మన అప్పులు తీరిపోతాయని కూడా ఇవాళ రేపు చెప్తున్నారు. అయితే ఇది నమ్మకం కాదు, అటువంటి నమ్మకం కాదు. నా దగ్గరికి రండి అని ప్రభు క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏంటంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చూడండి, మీరు గాని సాతాన్ని ఎదిరించారంటే మొట్టమొదటి పని ఇది. ఆయన కాడి మనం ఎత్తుకోవాలి. ఆయన ఎత్తి పెట్టాడు మన మీద, కాడి క్రిందకి మనం రావాలి. అంటే మనం స్వంతంగా దీనులై ఇష్టపూర్వకంగా ఆ కాడి క్రిందకి రావాలి. కాడి క్రింద అంటే ఏంటి? అధికారం కింద. అది చూడండి, మరి అది క్లియర్ గా హెబ్రీ పత్రిక మళ్ళీ ఒకసారి చూసుకుందాం. 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంది మనకి. అది నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆర్చిగాస్ అన్న పదం, ఆర్చిగాస్ అంటే జనరల్ అన్నమాట, కమాండర్ ఇన్ చీఫ్, హెబ్రీలకు 12 సేనాధిపతి. 2వ వచనం, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అది
విశ్వాసములకు కర్త అంటే ఇప్పుడు దానిలో తెలుగులో సేనాధిపతి సేనాధిపతి అంటే ఆయన అధికారం క్రింద యేసు వైపు చూడడం అంటే అది నేను ఇంతకుముందు చెప్పిన డిఫరెన్స్. ఆయన అధికారం క్రింద వచ్చినప్పుడు ఆయన వైపు మన మూవ్మెంట్ అంతా ఆయన అనుమతిస్తేనే గాని ముందుకు వెళ్ళలేం. సైన్యాధిపతి ఏం చెప్తాడో దాన్ని బట్టి సైనికుడు నడుచుకుంటున్నట్లుగా అది ప్రభు చెప్పినట్టుగా విశ్వాసి నడుచుకుంటాడు. అటువంటి సంబంధంలోనికి తీసుకొచ్చాడు. అది ఆ గ్రహింపు ఉండాలి మనకి. ఆ గ్రహింపు అంటే ఏంటి? ఆ కాడి క్రింద ఉన్నాము అన్నమాట. ఎప్పుడైతే ఆ కాడి కింద ఉన్నామో దేవునికి లోబడండి అని అన్నాడా యాకోబు. ఆ కాడి క్రింద ఉంటే ఆ లోబడ్డం నేర్చుకుంటున్నాం అనమాట. మీరు ఎప్పుడైతే అటువంటి పరిస్థితిలో ఉన్నారో అప్పుడు ధైర్యంగా అపవాదిని ఎదిరించవచ్చు. ఎదిరిస్తే దాని రిజల్ట్ కూడా ఉంది. వాడు మీ దగ్గర నుంచి పారిపోను రాశాడు. అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోను. అప్పుడు మీరు ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క అధికారం క్రింద జీవిస్తున్నారో వాడు మిమ్మల్ని ట్రబుల్ చేయడానికన్నా లేకపోతే అల్లరి పెట్టడానికి వచ్చినా మీరు ధైర్యంగా ఎదిరించగలరు. ఎదిరించగలిగితే గ్యారంటీడ్ రిజల్ట్, కాజ్ అండ్ ఇఫెక్ట్ అక్కడ కనబడుతుంది. దాని రిజల్ట్ ఏంటి? అక్కడ నుంచి వాడు పారిపోతా. అంత ఎష్యూర్డ్ గా చెప్పే ఉంది వాక్యంలో. ప్రభు మనకు అంత గ్యారంటీ ఇస్తున్నాడు ప్రభు. వాడు పారిపోతారు. అప్పుడు మనకు భయం ఎందుకు? అంతేగాని అధికారం కింద జీవించకుండా ఇష్టం వచ్చినట్టు వాడి మీద అరిచి అల్లరి పెట్టి ఊరికే లేనిపోని మాటలని నువ్వు పో అంటే వాడు ఏ విధంగా కదిలే మనిషి కాదు. ఎందుకంటే వాడు ఒక గొప్ప రాజు. ఈ మొత్తం వాయుమండలాన్ని ఏలే మనిషి, ఏలే దూత, అంత గొప్ప దూత. వాడు మానవులు ఊరికే ఏదేదో అల్లరి పెట్టి నువ్వు పో బయటకంటే అంత ఈజీగా పోడు. మనం అటువంటి డ్రామాటిక్స్ అవసరం లేదు. సాతాన్ని ఎదుర్కోవాలి. సాతాన్ని ఎదుర్కొనేది ప్రతిరోజు మనం ఫేస్ చేసే సవాలు మన జీవితంలో. ఇది మన జీవిత విధానంలో ఒక భాగంగా అది కాన్స్టెంట్ గా అటువంటి దృక్పథంలో ఉండాలి. మనం అటువంటి అభ్యాసంలో ఉండాలి. అభ్యాసంలో ఉండాలంటే మన పొజిషన్ వదులుకోడు యేసు ప్రభులో. దాని తర్వాత మన జీవితంలో కూడా ఆయన అధికారం ఏంటో మనం గమనించాలి. మనం ఇష్టం వచ్చినట్టు మన సొంత చిత్తం ప్రకారం మన ప్లాన్స్ చేసుకుని మనం ఇటు వెళ్దాం అటు వెళ్దాం అనుకుని ఏది పడితే అది చేసి మనకు తోచింది చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉట్టి ప్రార్థనలు చేసి సాతాన్ని ఎదిరిస్తామంటే అది అయ్యే పని కాదు. అందుకే మనం సాధారణంగా మన జీవితంలో చూసేది అటువంటి అభ్యాసం గాని చేస్తే మనం ఆయన అధికారం కింద ఉండకుండా ఊరికే ఎదిరించడానికి ట్రై చేసి ఎన్నోసార్లు మన జీవితంలో మనం పతనం ఎరిగాం, మనం ఫెయిలియర్ ఎరిగిన వాళ్ళం, మనం చూసాం అది నడవదని. ఎప్పుడైతే ఆయన అధికారం గ్రహిస్తామో ప్రభా మరి నీ చేతి కింద. అందుకే పౌల్ మళ్ళీ మనం ఆ వచనాలు గుర్తు చేసుకుంటే ఆయన రోమిల్కి రాసిన పత్రికలో ఏమన్నాడు? మీరు అప్పగించుకోండి. 6వ అధ్యాయం 13వ వచనంలో మీ అవయాలు నీతి సాధనాలుగా ఆయనకు అప్పగించుకోవాలి. ఎలాగా? మృతుల్లోంచి లేచినావని ఆ పొజిషన్ లో ఉండి ఆయన అధికారంలో ఉంటే మన జీవితంలో గాని ఆయన అధికారం ఏంటో సిన్సియర్ గా మన హృదయంలో మనం గమనిస్తూ ఉంటే మన మైండ్ లో అంటే మన మనసులో మనం అర్థం చేసుకోవాలి. మనం ఆయన వాక్య ప్రకారం నడుస్తున్నావా, ఆయన చెప్పిన విధానంలో ఉన్నావా, ఆయన అధికారం క్రింద ఉన్నావా లేదా అంటే అది కానీ ఆ గమనికలో ఉంటే అప్పుడు అర్థమవుతుంది ఆయన అధికారం ఏంటో. ఊరికి ఆయన అధికారం అనుకుంటూ మనం తిరిగితే ఆయన అధికారం ఏంటో మనకు అర్థం కాదు. కానీ మన నార్మల్ జీవితంలో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఏ విధానంగా ప్రభు పెట్టాడో ఆ విధానంలో ఉన్న నార్మల్గా బ్రతుకుతున్నప్పుడు ప్రభువా మరి నువ్వు చెప్తే కానీ నేను ముందుకెళ్ళలేదు. అది మన ఆత్మలో ప్రభు క్లియర్గా నడుపుతాడు. మనం ఇంతకుముందు చెప్పాను చూడండి, నడిపే బాధ్యత కాపరిది అని. మన బాధ్యత వినేది లోబడేది. ఈ రెండు మనం కానీ రోజు వినగలిగితే ఆత్మలో మనకు వాక్యం ఇచ్చాడు మన చేతిలో, మనకు సహోదరులు సహోదరుల యొక్క సహవాసం ఇచ్చాడు, మనకి సంఘం ఇచ్చాడు. అటువంటి ప్లేస్లో ఉండి మనం ప్రభు ఎన్ని రకాలు మాట్లాడతాడు మనతో, ఎన్నో రకాలుగా మాట్లాడతాడు. ఆ మాటలు వినగలిగి ఆ మాటలు గ్రహించగలిగితే అప్పుడు ఆయన అధికారం క్రమంగా మన జీవితంలో అర్థమవుతుంది. సడన్ గా అధికారం అంటే ఇదేదో ఒక ఫార్ములా కాదు, ఒక ఇలాగ చేస్తే 1 2 3 ఎక్సర్సైజులు చేసేస్తే ఆటోమేటిక్ గా అధికారం కింద నడిచిపోతాం అంటూ కాదు. ఇదొక అభ్యాసం మన జీవితంలో, ఇదొక అభ్యాసం. మనం క్రమంగా ఈ అధికారంలో నేర్చుకుంటే అప్పుడు సాతాన్ని ఎదిరించగలం. ఫస్ట్ స్టెప్
ఎదిరిస్తే వాడు పారిపోతాడు. రెండోది ఆత్మీయ పోరాటం. ఇప్పుడు FSC 6లో మనం చూసినట్టు అంటే శరీరాలతో కాదు అంటాడు. అంటే సాధారణంగా మనకు సమస్యలు వచ్చినప్పుడు, సంగతులు జరిగినప్పుడు ఈ మనుషులనే చూస్తుంటాం కదా సాధారణంగా. వాళ్ళని చూసి వాళ్ళ మీద ఎత్తుగడలు వేయటానికి, వాళ్ళని ఎట్లా చేయాలా, ఏం చేయాలని మనసంతా దాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ చెప్పేది వేరు. ఈ మనం పోరాడేది ఏ విధమైన శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మీయ పోరాటం. ఇప్పుడు ఒక ఉదాహరణంగా ఒక సహోదరుతో ఏదో వైరం కలిగి ఉందనుకోండి ఒక మాటకి. ఇప్పుడు సాధారణమైన మన పరిస్థితి ఏంటంటే, ఆ ప్రభా ఈ సహోదరుతో మాట్లాడు, ఫలానా చెయ్యి, ఆ సహోదరు మనకు అనుకూలంగా చెయ్యి అన్నట్టు ప్రార్థన చేస్తారు సాధారణంగా. నేను అనేది అందరు చేస్తారని కాదు. అది ఆ దృష్టి ఎవరి మీద ఉన్నట్టు? మనుషుల మీదనే, ఆ సహోదరుడి మీదనే ఉంటది అది. కానీ అది కాదు అని క్లియర్ గా చెప్తున్నాడు కదా. అటువంటి విషయంలో అలాంటి ప్రార్థన చేసే బదులు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇది నీ చేతిలో అప్పగిస్తున్నా, నీ చేతి కింద ఉన్నాను, నీకు తెలుసు అన్ని, ఇది నీ చేతికి అప్పగిస్తున్నా, నువ్వు ఎలాగనుకుంటే అలాగ ఈ సమస్యని నువ్వే సాల్వ్ చేయి అంటే ఏమైపోయింది? అప్పుడు దృష్టి ప్రభు వైపు, ఇక్కడి నుంచి ప్రభు వైపు మళ్ళీ. అంటే ఆ పర్టికులర్ పరిస్థితిలో మనం మాత్రం శారీరకంగా ఆలోచించలేదు, శరీరానికి సంబంధించిన విధానంగా ఆలోచించలేదు. అలాగా అది ఒక పెద్ద అభ్యాసం అన్నమాట. అందుకే చాలా సమస్యలు వస్తాయి ప్రతిదానికి. ఇది ప్రతిరోజు చేయవలసిన అభ్యాసం కదా. ఇది మీరు కూడా మీ జీవితంలో ఎన్నోసార్లు చూస్తుంటారు, నేను కూడా చూసి, అందరూ చూస్తారు. ఎవరైతే ప్రభువులో నడవడానికి ప్రయత్నిస్తున్నారో, నడవడానికి ఆశిస్తున్నారో, అభ్యాసం చేస్తున్నారో, అందరికీ ఇటువంటి అనుభవం కలిగి ఉంటుంది. కానీ ఇది గ్రహించడం చాలా అవసరం. ఇంకొకటి ఏమంటాడు, ఆ సరి అయిన ఆర్మర్, సరి అయినటువంటి మరి ఆర్మర్ అంటే యుద్ధోపకరణాలని వహించాలి అంటాడు. అంటే అక్కడ కూడా అందుకే పౌలు ఏమంటాడంటే, నేను చట్టానికి విరుద్ధంగా పోరాడడం లేదంటాడు, చట్ట ప్రకారమే చేయాలి. అంటే ఇష్టం వచ్చినట్టు నేను పోరాడడం లేదు, ఒక దృష్టి ఉంది అక్కడ. అది ఆర్మర్ వేసుకోమంటాడు. అవును, ఇక్కడ సర్వాంగ కవచమును ధరించుకొనుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ధరించుకున్న తర్వాత ఏం చేయాలన్నాడు అంటే, ముందు దాని తర్వాత 12వ వచనంలోనేమో, ఏలైనగా మనం పోరాడిన శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమున వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి. ఆ కవచాలన్నీ ఏంటో ఇచ్చాడు తర్వాత. సింపుల్ గా చాలా క్లియర్ గా చెప్పాడు. ఈ ఉద్దేశం ఏంటి? ఈ కవచం ధరించుకునే ఉద్దేశం ఏంటి? మొత్తం అంటే ఆపద్దినంలో మనం నిలబడ్డానికి. ఇంగ్లీష్ లో చాలా క్లియర్ గా ఉంది, మరి తెలుగులో ఆ మాట ఎక్కడుందో తెలియదు కానీ, హ్యావింగ్ డన్ ఆల్ టు స్టాండ్. 2 మాటలు ఉన్నాయి ఇంగ్లీష్ లో, స్టాండ్, విత్ స్టాండ్. నిలబడటం, ఎదిరించటం, ఈ 2 విత్ స్టాండ్. ఈ మాటలు ఎదిరించడం కాదు కానీ తట్టుకోవటం. ఈ 2 మాటలు ఎందుకు వాడాడు పౌలు ఉద్దేశంలో ఏంటంటే, ఆ రోజుల్లో పోరాటము అన్న మాట వాడింది. అది గ్రీకో రోమన్ రెస్లింగ్ అని చెప్పాం కదా. ఆ గ్రీకో రోమన్ రెస్లింగ్ లో ఆ పర్టికులర్ కుస్తీలో ఒక సర్కిల్ రింగ్ లాగా ఇద్దరు పోరాడడం, దానిలో ఒకళ్ళొకడు ఆ సర్కిల్ బయటికి తోయడానికి ప్రయత్నం, తోసుకోవడం. ఆ సర్కిల్ బయట 2 కాళ్ళు కానీ ఉంటే ఓడిపోయినట్లు. ఒక కాలు బయట ఉన్నా పర్లేదు, కానీ 2 కాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు ఆయన అన్నది అది. ఇప్పుడు మీరు ధరించుకున్న తర్వాత వాడిని ఎదుర్కోవాలా. ఇప్పుడు వాడిని ఎదుర్కోవాలా అంటే, మనం చూసాం ఇంతకు ముందు, ఆయన అధికారం క్రింద ఉండాలా, దాని తర్వాత మనం ఆయనకి లోబడుతూ నడుచుకోవాలా, అప్పుడు ఆయన ఎదిరించాలా. ఎదిరించడానికి ఏం చేయాలా? రింగ్ లో నిలబడాలి. ఏంటి? అన్ని వేసుకున్న తర్వాత, అన్ని వేసుకుని రింగ్ లో నిలబడుటకు శక్తిమంతులగునట్లు ఆయన ఇచ్చిన ప్రొవిజన్. మీ మనసుకు ఒక ప్రొవిజన్ ఉంది, మీ నడుముకు ఒక ప్రొవిజన్ ఉంది, మీ కాళ్ళకు ఒక ప్రొవిజన్ ఉంది, అన్నిటికీ ప్రొవిజన్. మీ చేతికి ఒక కవచం ఉంది, అన్నిటికీ వేసుకుని వాటన్నిటినీ ప్రాపర్ గా ఆ పొజిషన్ లో ఉండి అప్పుడు మీరు రెసిస్ట్ చేయండి, విత్ స్టాండ్ చేయండి. మీరు అవి లేకుండా అరుపులు అరిస్తే, లేకపోతే
ఏ పెద్ద ప్రయత్నం చేసినా ఏం కాదు. అది అందుకే పౌలు అన్నట్టు చట్టానికి వ్యతిరేకంగా నేను పోరాడను. ఈ పోరాటం కానీ జాగ్రత్తగా వహిస్తే సాతాన్ని ఎదిరించడం నేర్చుకుంటాం. అట్లా జయించడానికి మనకు వీలవుతుంది. కనుక ఇప్పుడు సమయం అయిపోయింది. ముఖ్యంగా జయించుటకు కావాల్సినటువంటి అంశాల గురించి చర్చిస్తూ వచ్చాం. ఈ చివరిగా మరి సాతాని యొక్క తంత్రములను ఎదిరించుటకు మనం శక్తిమంతులు అగునట్లుగా దేవుడిచ్చే కవచాన్ని ధరించుకోవాలి. మనం ప్రభువుకి లోబడి ఉండి అపవాదిని ఎదిరించాలని మనకు చెప్పబడింది. మళ్ళీ తిరిగి వచ్చే వారం నూతనమైనటువంటి అంశంతో మీ యొద్దకు వస్తాం. మరి అంతవరకు సెలవు. మీకు ఏమైనా అనుమానం ఉన్నా లేకపోతే ప్రశ్నలున్నా దయచేసి మాకు రాయండి, లేక ఫోన్ చేయండి. మేము వాటికి జవాబులు చెప్తాం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీ యొక్క ఏర్పాట్లన్నిటి కొరకై హృదయపూర్వక వందనాలు. ఈ లోకంలో మాకు జన్మనిచ్చి మీరు రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపించి మరి విశ్వాస జీవితం అంతట్లో కూడా మేము కొనసాగటానికి కావలసినటువంటి శక్తిని, అనుకూలమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జయించమని మాకు ప్రోత్సాహపరిచావు. జయించడానికి కావాల్సిన సంగతులను ఏర్పాటు చేశావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించడానికి నువ్వు చేసిన ఏర్పాట్లకి వందనాలు. వీటిని విశ్వాసం ద్వారా అభ్యాసం చేసి మేమును మరి ప్రేక్షకులందరూ విజయం పొందినట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.